సాక్ష్యం ఇవ్వగలిగిన దేవుడు. స్తోత్రం చెబుదామా? ఈ రోజున మరి యోహాను సువార్తలో చదివిన ఉన్న మాట ఏంటంటే, తండ్రిని ఎవరు నన్ను కనపరచని అక్కర్లేదు అంటారు. కుమారుని ఎవరైతే కనపరుస్తారో, కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఎవరైతే కనపరచిన వారిగా ఉంటారో వారు తండ్రిని కనపరచిన వారుగా ఉంటారంట. దేవునికి వెంకలుగాక. యేసుక్రీస్తు వారిని అంగీకరించుకోకుండా, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోకుండా, యేసుక్రీస్తు వారిని మనము చూడండి కనపరచుకోకుండా దేవుడా 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 తండ్రి 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 అని మనం ఉన్నాం అనుకో, మనకు ఉపకారం ఏమీ లేదు. మొదట మనము ఏ కార్యం కోరుకోవాలని ఏమి కోరుకోవాలన్నా ప్రభువారు చక్కగా మనకి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మనకు అనుగ్రహించున్నారు కనుక ఆయనను మనం ముందర పెట్టుకుని మన విశ్వాసాన్ని మన భక్తిని ఏం చేయాలి, కొనసాగించుకునే వారు మనం ఉండాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు మన దేవుడు ఎటువంటి వాడు అంటే విశ్వాసానికి కర్త, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు ఆయన మాత్రమే. మనం ఆయన వైపు ఉండాలి, మనము ఆయనను గణపరిచేవారుగా ఉండాలి. సమూయేలు గ్రంథంలో ఉంటుంది కదా, చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం బైబిల్ గ్రంథం దేవుడి 30వ వచనంలోనే ఆ మాటలు మనం చూసుకుంటే బైబిల్ గ్రంథంలో ఒకసారి ఆశ్చర్యమైన మాట్లాడుతూ మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తే అక్కడ 30వ వచనంలో అంటున్నాడు, నన్ను గణపరిచేవారు నేను గణపరుచుతాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరు కనపరుచుకుంటా? ఎవరెవరు నన్ను కనపరిచేవారు నేను గొప్ప ఘనత. హల్లెలూయా. చక్కని మాట్లాడేవాడు నన్ను ఎవరైతే మనము ఆయన కనపరుచుతామో, మహిమానికేనయ్యా ఘనతానికేనయ్యా స్తోత్రమునికేనయ్యా ప్రభావమునికేనయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. నిజమండి, మహిమానికేనయ్యా ఘనత నీకే. నేను అనేకమైన పాటలు పాడి ఘనత మీద పాడతాను. కుమారు పాట పాడాడు, పొగడెదను యేసయ్యా